అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. స్వామి అన్నిటికీ పూర్తి ఎరుకలో ఉన్న స్వామి ఎరుకలో లేరు అనేవారు కొందరు. స్వామి స్థితి జాగతృషుప్తి. దానికి నిదర్శనం నిరంతరం ఆనందం పొంగి పొరలడం, అనుభవం తేటగా ఉండటం. అది నిద్రావస్థకు భిన్నమైన స్థితి. అదే అసలైన స్థితి. ఆ స్థితిలో ప్రాణ మనోక్రియలు నష్టమై ఇంకెప్పటికీ తలెత్తవు. ఎవరైనా సహజ సమాధి స్థితిలో ఉన్నారంటే వారు తమతో తాము సమాధాన పడరని అర్థం. వారు ఏం చేస్తున్నా, ఏం చూస్తున్నా, ఏం వింటున్నా నిశ్చలంగా, శాంతంగా, నెమ్మదిగా ఉంటారు. వారికి ఆరాటాలు, కలతలు, కలవరాలు, కలకలాలు, ఆతృతలు, చింతలు, విచారాలు, వ్యసనాలు ఏమీ ఉండవు. ఎందుకంటే ఆ స్థితిలో తమకు విడిగా బయట ఏమీ లేదని, తాము వాస్తవమైన అంతరంగికమైన అసలు నేనుతో కదలాడుతున్నామనే గమనికలో ఉంటారు. ప్రతిదీ ఏదో ఒక అతీత శక్తి చేత నడపబడుతోందనుకుంటారు. ఆ శక్తికి సదా ఎరుకలో ఉండి అన్నిటితో కలిసి వారు కదులుతారు. అది వెంకట్రామన్ వంటి వారి జీవితం ద్వారా గ్రహించవలసిన సంగతి. విషయాలను గ్రహించేటప్పుడు కూడా స్థిరమైన ఏకాకార బుద్ధే సహజ స్థితి. విషయాన్ని గ్రహింపనప్పుడు నిర్వికల్ప సమాధి స్థితి కలుగుతుంది. కేవలం నిర్వికల్ప సమాధి స్థితిలోకి మనస్సు జారినప్పుడు హృదయం తెరుచుకుంటుంది. హృదయం అంటే ఇక్కడ జ్ఞాననేత్రం. అదే ఆత్మ. అది పదార్థం కాదు, దాని అవతరణ మేధస్సులో. అది సూది రంధ్రం కన్నా సూక్ష్మం. అదెప్పుడూ మూసే ఉంటుంది. పరిమితమైన బిందువు అపరిమితమైన అనంత సాగర గర్భంలో కలిసినట్లు మనసు హృదయంలో కలవడాన్ని నిర్వికల్ప సమాధి అంటారు. ఆ స్థితిలో ఇంద్రియ ప్రవృత్తులు నిశ్చేతనాలై ఉంటాయి. ఎటువంటి విషయాల్ని గ్రహించని స్థితి అది. విజృంభించే మనసును బలవంతంగా అణచి సమాధి నిష్ఠులై ఉండటమే నిర్వికల్ప సమాధి. ఆ స్థితిలో మనసు తాత్కాలికంగా ఆత్మలోతుల్లో నీళ్లతో నిండిన బకెట్ వెనుతిరిగి ఆ నూతి నీళ్లలో మునిగినట్లు మునుగుతుంది. నీళ్లు నీళ్లలో కలుస్తాయి. బకెట్లోని నీరు మనసు. ఆ నీరు కూడా నూతి నీరే. నుయ్యి ఆత్మ. మనసు వెనుతిరిగి ఆత్మలో కలిసిపోవడం. కానీ తాడు బకెట్ కలిసినది మాత్రం అహం. అది ఎప్పటికీ సిద్ధంగానే ఉంటుంది. ఏ క్షణంలో అయినా బకెట్ను నూతి నీళ్లల్లోంచి బయటికి లాగడానికి మనోవిజృంభణ లేక మానసిక ప్రవృత్తులు అనే తాడు బకెట్ను గట్టిగా పట్టుకొని వేలాడుతూ ఉంటుంది. అన్నిటికంటే ఉన్నతమైనది సహజ సమాధి. అది అంతిమ స్థితి. అది పవిత్రమైనది. అది ఎడతెగని చైతన్య స్రవంతి. అది మనోదేహ పరిధుల్ని దాటి ప్రవహిస్తుంది. ప్రపంచాన్ని, మనసుని, దేహాన్ని పూర్తిగా ఏకకాలంలో ఉపయోగించుకుంటూ సాగుతుంది. అదే సమస్థితి. అదే సమగ్రమైన ఐకమత్యంతో కూడిన స్థితి. అది ఆనందానుభవానికి కూడా అందని స్థితి. ఆ స్థితిని నదీ జలం సాగర గర్భం చేరడం వలె ఉంటుందని వర్ణించారు స్వామి. ఆ స్థితిలో అహం తన సమస్త హద్దుల్ని ఒకేసారి అతిక్రమించి ఆత్మలో కలిసిపోతుంది. అది తిరుగులేని స్వేచ్ఛ, స్వచ్ఛమైన చైతన్యం. ఆ స్థితి ఏమిటో ఎవరికీ తెలియదు, ఆ స్థితిని అందుకున్న వారికి తప్ప. కానీ ఆ స్థితిని చేరిన వారు చెప్పిన దాన్ని బట్టి ఇతరులు కొంతవరకే గ్రహించగలుగుతారు. సహజ స్థితే నిరహంకార స్థితి. అది ఉత్తమ స్థితి. జీవిత సమస్యలన్నిటినీ అధిగమించిన స్థితి. అది చేరిన వారి జీవనయాత్ర అంతమైనట్లే. ఆ తర్వాత వారు చేయవలసిన సాధనలు కానీ, అందుకోవలసిన, చేరుకోవలసిన స్థితులు కానీ ఏమీ ఉండవు. స్వామి అటువంటి స్థితిని అందుకున్నారు. మృత్యు అనుభవంతో వెంకట్రామానికి పూర్తిగా దేహాత్మ బుద్ధి తొలగిపోయింది. అప్పటి నుంచి ఆయనకు మనసు, దేహం, ప్రపంచం ఏదీ పట్టలేదు. అంటే అవి అన్నీ ఉండి వాటి ద్వారా జరిగే పనులు ఆయన్ని కలవరపరచలేదు. ఆయన తిరువన్నామలై వచ్చి అయ్యంగుళం కొలనులో చివరి మెట్టు మీద నిలబడి తనకంటూ ఏమీ మిగిల్చుకోకుండా అన్నీ ఆ నీళ్లలో వదిలినదే ఆయన జీవనయాత్రలో మొదటి మెట్టు. అసలు ఉన్నది ఆ మెట్టు ఒక్కటే. అటువంటి సహజస్థితిని పొందేందుకు మనం ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. అహం పోయిన క్షణంలో ఉండేదే ఆ స్థితి. స్థితిలో ఉన్నవారు నిశ్చలంగా ఉంటారు.
ఏ పని చేస్తున్నా శాంతంగా ప్రశాంతంగా ఉంటారు. వారికి ఏ తొందరలు ఆరాటాలు ఆందోళనలు జాగ్రత్తలు ఉండవు. అటువంటి పరమోన్నత స్థితిని ఏ ఆశా ప్రయత్నం లేకుండా అందుకున్నవారు స్వామి. అటువంటి స్వామి తిరిగి బాహ్య ప్రపంచంలో కలిసిపోతున్నారన్నది కేవలం బాహ్యంగా కనిపించినా అది వాస్తవం కాదు. అటువంటి వారికి స్వామి తిరిగి బాహ్య ప్రపంచంలో కలిసిపోతున్నారనే సందేహం కలగడానికి అవకాశం లేకపోలేదు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే శ్రీ రమణాయ అని టైప్ చేయండి. అలాగే మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.